మెగా 157 కి లైన్ క్లియర్ అయింది. అయితే ఇప్పుడు ఆటో జర్నీని సెట్స్ మీదకి తీసుకురాబోతున్నారా అనే విషయం ఇప్పుడు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపేస్తుంది. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మెగాస్టార్ చిరంజీవి నుంచి 156, 157 సినిమాలకు సంబంధించి ఒకేసారి ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ముందుగా వశిష్ఠ సినిమాని 157 అయితే మరో దర్శకుడు సినిమాని 156గా అనౌన్స్ చేశారు. అటుపై స్టోరీ విషయంలో క్లారిటీ లోపించడంతో ముందుగా వశిష్ఠ సినిమాని పట్టాలెక్కించారు మెగాస్టార్ చిరంజీవి. అయితే ఈ సినిమాకి వర్కింగ్ టైటిల్ గా 156గా వ్యవహరించారు. మరి ఇప్పుడు ఆ సినిమాని వశిష్ఠ విశ్వంబర్ అనే పేరుతో తెరకెక్కిస్తున్నారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి రాబోయే 157 సినిమాపై కొన్ని నెలలుగా నీడలు కమ్ముకున్నాయి. ఈ సినిమా స్వయంగా చిరంజీవి కుమార్తె సుస్మిత కొనిదల నిర్మిస్తారని అప్పట్లో టాక్ వినిపించింది. మరి 157 సినిమాకి పూరి జగన్నాథ్ దర్శకుడిగా వ్యవహరిస్తారనే మరో వార్త కూడా హల్చల్ చేసింది. అయితే బ్రూడాడీ సినిమాని మెగాస్టార్ చిరంజీవితో కళ్యాణ్ కృష్ణ తెరకెక్కిస్తారనే వార్తలు కూడా వినిపించాయి. మరి మెగాస్టార్ చిరంజీవి బోలశంకర్ దెబ్బతో రీమేక్ల జోలికి వెళ్ళనని తేల్చి చెప్పేశారు. ఆ వార్తలు వచ్చిన తర్వాతే 157 డైలమాలో పడిపోయింది. అయితే పూరి జగన్నాథ్ ఆటో జర్నీని తెరకెక్కిస్తాడని చాలా రకాల వార్తలు తెర మీదకి వచ్చాయి. ఇప్పుడు 157 నుంచి ఒక బిగ్ షాకింగ్ న్యూస్ తెర మీదకి వచ్చింది. తాజాగా ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయినట్లే 157 డైరెక్టర్ గా హరీష్ శంకర్ ని లాక్ చేశాడు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం హరీష్ శంకర్ రవితేజ హీరోగా మిస్టర్ బచ్చన్ ని స్పీడ్ పెంచేశాడు. దీని వెనుక అసలు కారణాలు మెగా 157 ని లాక్ చేసినట్లు తెలుస్తుంది. అయితే మెగా 157 ని చిరంజీవి జులై నుంచి సెట్స్ మీదకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారట. ఇప్పటికే ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. మరి పూరి జగన్నాథ్ తీసుకొచ్చిన ఆటో జర్నీ లైనప్ తోనే ఈ సినిమాని తెరకెక్కిస్తారా లేదా వేరే ఏదైనా కొత్త లైనప్ ని హరీష్ శంకర్ చిరంజీవికి చెప్పాడనే విషయంపై క్లారిటీ రావాల్సింది. అయితే విశ్వంబర్ షూటింగ్ లో మెగాస్టార్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ ఎలాగో పూర్తి కాదు కాబట్టి ఈ సినిమాతో పాటు 157 కూడా పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. మరి దీన్ని బట్టి చూస్తుంటే మెగా హీరోల నుంచి 2025లో బ్లాక్ బస్టర్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడనున్నాయని తెలుస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.